వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెంలో జాతీయ రహదారి 167A నిర్మాణ పనుల వల్ల రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నట్లు చెప్పారు. స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద వరద నీరు పోవడానికి తూములు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు నష్టం కలగబోవడంతో వారు బుధవారం రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో టిప్పర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హైవే అధికారులతో మాట్లాడి వెంటనే తూములు ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అడుగులు తూములు వేయకుండా నీళ్లు సక్రంగా పోకుండా రోడ్డు వేస్తున్నారు. దీని మీద మన రామకృష్ణ మన రైతులందరూ ఇక్కడ ఈ నీళ్లు పోయేదానికి అవకాశం చూపించాలని ఈరోజు కొద్దిగా ఆపడం జరిగింది. ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక 20 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఎమ్మెల్యే గారు పిఏ గారు వాళ్ళు మాట్లాడి ఒక 20 రోజుల్లో చేపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత రైతులందరూ దీన్ని ఈ ట్రాఫిక్ని ఎంతో విరమించుకోవడం జరిగింది. అదీనుగాక ఇక్కడ మాకు సెంటు 2 లక్షల రూపాయలు ఉంటే నష్టపరిహారంగా 27 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని మేము కలెక్టర్ గారికి ఆర్బిట్రేషన్లో పెట్టుకున్నాము. ఈ విధంగా ఒక సంవత్సరం మేము కూడా చాలా నష్టపోతామని రోడ్డు కూడా ఏమీ లేదు. తర్వాత కలెక్టర్ గారు పిలిపించి మీకు న్యాయం చేస్తాము రోడ్డు మేము రోడ్డు వేయించాము.